భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ మధ్య జమ్మూలో నలుగురు మన సోల్జర్స్ అయిపోయారు. ఈ టెర్రరిస్ట్ అటాక్ వల్ల అంబుష్ చేసి చంపారు. దానికి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సైట్ అంతా ఇన్స్పెక్ట్ చేశారు. తర్వాత ఏమో సోల్జర్స్ తాలూకు ఫ్యామిలీస్ని కలిశారు. కలిసి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ప్రతీకారం తీసుకుంటాం, మన సోల్జర్స్ చావు ఊరికే పోదు, దానికి ప్రతీకారం మేము తీసుకుంటాం అని చెప్పి అన్నారు. దాంతో పాకిస్తాన్ అడలెత్తిపోయి ఏం చేయాలో తెలియక వెయిట్ చేస్తారు. ఎలా వస్తుంది ఈ మాట, ఏరియల్ అటాక్ వస్తుందా? అంత మొదటిసారి ఈ మామూలు మనుషులు వెళ్ళారు, పారాచూట్ ద్వారా వెళ్ళారు, తర్వాత ఏరోప్లేన్ అటాక్ అయింది, ఇప్పుడు ఎలాగా అని భయపడి చేస్తారు. మోదీ గారిని కెలికితే ఎలా ఉంటుందో వాళ్ళకి ఇంకా ఆల్రెడీ తెలుసు, కానీ మూర్ఖులు కదా వాళ్ళు. ఒకసారి జరిగినా వాళ్ళు పాటలు నేర్చుకోరు, మళ్ళీ ట్రై చేస్తారు. మోదీ గారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అజిత్ దోవల్ ఇలాంటి స్ట్రాటజిక్ మంచి లీడర్షిప్ ఉంది మనకి. ఈ లీడర్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంత ఉంది పాకిస్తాన్కి. సో ఎలక్షన్ ముందర మోదీ గారిని ఏదో కిక్కేస్తే ఏం చేయలేడు అనుకోవడం చాలా పొరపాటు. రిటాలియేషన్ గట్టిగానే ఉంటుంది. ఎలా ఉంటుందో చూద్దాం. జై హింద్, జై శ్రీరామ్.